హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. ఈ వీడియోలో చందు మొండెటి డైరెక్షన్లో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ మూవీ ఫస్ట్ 3 days లోనే నాగ చైతన్య కెరీర్లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించి ఫస్ట్ 3 days లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 80% పైగా అయితే రికవర్ చేసింది. సినిమా ఇప్పుడు 4వ రోజు వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఏ సినిమా అయినా సరే వీకెండ్స్ తర్వాత వర్కింగ్ డేస్ లోకి వచ్చేసరికి కలెక్షన్స్ అనేవి తగ్గడం కామన్. కాబట్టి సినిమా ఇప్పుడు 4వ రోజు కూడా ఎక్సలెంట్ కలెక్షన్స్ కాదు గానీ, అనుకున్న ఎక్స్‌పెక్టేషన్స్‌కి కొంచెం వరకైతే డ్రాప్ అయ్యి మంచి కలెక్షన్స్‌నే సాధించింది. 4వ రోజు సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో ఆల్మోస్ట్ 90% పైగా అయితే రికవర్ చేసింది. సో, ఇప్పుడు 'తండేల్' సినిమా 4వ రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది? ఇంకా క్లీన్ హిట్ అవ్వాలంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత షేర్‌నైతే కలెక్ట్ చేయాలి? అనే విషయాలు ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే చెప్తాను. అలాగే 'లైలా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పృథ్వీరాజ్ చేసిన కామెంట్స్ అనేవి వైరల్ అయ్యాయి. దాంతో వైసీపీ వాళ్ళు 'లైలా' మూవీని బాయ్‌కాట్ చేయాలని అయితే చూస్తున్నారు. ఎందుకు బాయ్‌కాట్ చేయాలనుకుంటున్నారు? అసలు వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి? దీని గురించి స్పెసిఫిక్‌గా ఒక వీడియో చేసి మన ఛానెల్‌లో అప్‌లోడ్ అయితే చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఓసారి ఆ వీడియోని కూడా చెక్ చేయండి. కాబట్టి మన ఛానెల్‌కి మీలో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈ వీడియోను లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. 'తండేల్' సినిమా ఫస్ట్ వీకెండ్‌లోనే రిమార్కబుల్ కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది. కాబట్టి సినిమా 4వ రోజు వర్కింగ్ డేలోకి ఎంటర్ అవ్వగా సినిమా అనుకున్న అంచనాలు అన్నీ మించిపోలేదు గానీ కొంచెం వరకు డ్రాప్స్ అయ్యి మంచి కలెక్షన్స్‌నే సాధించింది. 4వ రోజు వర్కింగ్ డేలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3.5 కోట్ల వరకు షేర్‌ని కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉందనుకున్నాం. బట్ కొంచెం వరకు డ్రాప్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో 4వ రోజు 'తండేల్' సినిమా 3.38 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్‌వైడ్‌గా చూసుకుంటే ఓవర్సీస్‌లో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ డ్రాప్స్ అయితే సొంతం చేసుకుంది. దాంతో సినిమా వరల్డ్‌వైడ్‌గా 4వ రోజు 3.75 కోట్ల షేర్‌ను 6.15 కోట్ల గ్రాస్ అయితే సాధించింది. సో, ఇప్పుడు 'తండేల్' సినిమా టోటల్ వరల్డ్ వైడ్‌గా 4 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో ఏరియా వైస్ కలెక్షన్స్ లెక్కలు ఇక్కడైతే ఒకసారి ఇస్తాను. సో, నేను చెప్పేదానికి కొంచెం అటు ఇటుగా ఉన్నా ఒకసారి చెక్ చేసుకోండి. నైజాంలో 12 కోట్లు, సీడెడ్‌లో 3.83 కోట్లు, ఉత్తరాంధ్రలో 3.89 కోట్లు, ఈస్ట్‌లో 2.11 కోట్లు, వెస్ట్‌లో 1.57 కోట్లు, గుంటూరులో 1.72 కోట్లు, కృష్ణాలో 1.62 కోట్లు అండ్ ఫైనల్‌గా నెల్లూరులో 1 కోటి షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో 'తండేల్' సినిమా 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 27 కోట్లకు పైగా షేర్‌ను, 44 కోట్లకు పైగా గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.90 కోట్ల షేర్‌ను అండ్ అలాగే ఓవర్సీస్‌లో 3.85 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేసింది. దాంతో 'తండేల్' సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్‌గా 34.49 కోట్ల షేర్‌ను, 60 కోట్లకు పైగా గ్రాస్‌నైతే కలెక్ట్ చేసింది. సో, ఇప్పుడు సినిమా 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్‌తో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో 91% వరకైతే రికవరీ చేసింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 38 కోట్ల టార్గెట్‌తో రిలీజ్ అయింది. కాబట్టి సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే 4 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 3.51 కోట్ల షేర్‌నైతే కలెక్ట్ చేయాలి. సినిమా చూస్తుంటే ఫస్ట్ వీక్‌లోనే బ్రేక్ ఈవెన్ అనేది క్రాస్ చేసి ప్రాఫిట్ జోన్‌లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ పుష్కలంగా అయితే ఉన్నాయి. అలాగే సినిమా తొందరలో 100 కోట్ల గ్రాస్ మార్క్‌ని టచ్ చేసి నాగ చైతన్య కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్‌ని ఈ సినిమా సాధించే ఛాన్సెస్ ఫుల్‌గా అండ్ డెఫినెట్‌గా అయితే ఉన్నాయి. సో, 'తండేల్' సినిమా 4 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్‌గా ఏరియా వైస్‌గా సాధించిన కలెక్షన్స్ లెక్కలైతే ఇవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకెంతో సపోర్టివ్‌గా అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.